ఓకే. పైగా సో ఆవిడ చెప్పే విద్యతే అనేది విద్యతే అని వస్తుంది కదా, అక్కడ ఉంటుంది అది ఏంటది? అల్పకోణ దకారం. ఏంటండి? విద్యతే విద్యతే అని ఉంటుంది కదా, ఆ, మనకి విద్య అక్కడ అల్పకోణ దకారంతో కారణం వస్తుంది. అవును, అది వేరు కదా, ఉమ్. ఆ ఆ సందర్భము వేరు, ఆ ఆ శబ్దము సందర్భం వేరు. వేరు, అదే అంటున్నాను. ఇక్కడ సో రాధ్, ఎగ్జాంపుల్ రాధ్ అనేది శబ్దం, ఇక్కడ అది ఆ రాధ్. శబ్దం రాధ. రాధ్ అనే శబ్దంలో ఏమొచ్చింది? ఇలా, కరెక్ట్ అండి, కరెక్ట్, ఇది కరెక్టే. ఇది ఓకే. రాధ్. ఓకే. ఉమ్. సో రాధ్ యోహో. అవునండి. ఉమ్, అది. ఓకే. సంరాధ్యోహో అంటే ఏమన్నాము? హింస, హింసించడము, తర్వాత పండిపోవడము, హింసించడము, పండిపోవడము అనే అర్థాలలో అనే అర్థ సందర్భములో మనము రథ ధాతువుని ఉపయోగిస్తాము. ఇది దివాదిగన ధాతువు కాబట్టి ఇక్కడ మనకు అవసరము లేదు. సో దీన్ని ఊరికే జస్ట్ చెప్పుకుంటున్నాం మనం. ఓకే. సో ఇలా చెప్తే ఏమని ఆ రెండు గీతలు పెట్టాము అంటే అది అవసరం లేదు ఇక్కడ అని అర్థం. ఓకే. మనకు మన భాదిగన ప్రకరణంలో ఇది అవసరం లేదు, కానీ ఇంకోటి ఉంది అక్కడ ధాతువు కదా, సో అది అవసరం, అది భాదిగన ధాతువు అనమాట. ఓకేనా? సో ఇప్పుడు అది ఏమైంది? ఇంకా ఆ రూల్ పని చేయదు, మనకు చెప్పుకునేటువంటి రూల్ ఇక్కడ పనిచేయదు. సో రథ్, తర్వాత దివాదిభ్య ష్యన్, తర్వాత తర్వాత ఏంటండి? టిప్. తిప్. సో ఇప్పుడు ఏమైంది? అది రథ్యతి. ఏమవుతుంది అవునండి. అక్కడ? మధ్యతి. రథ్యతి. మనం చెప్పుకునే అర్థం ఇక్కడ రాదు కదా, అర్థమవుతుందా? అవును. అవును. మళ్ళీ తర్వాత ఈ గణం గురించి కూడా ఏమీ లేకుండా మనకు ఏం చెప్పుకున్నాము? అకారముతో మొదలయ్యే ధాతువు అని చెప్పుకున్నాము. అవునా? రథ్యతి ఇలా వచ్చింది కదా, అచి అన్నాం కదా. సో అచి పరంగా ఉంటే మరి అప్పుడు వస్తుంది. లకారములో చూసుకుంటే ఇది పనిచేయదు. అర్థమవుతుందా? అది ప్రాతిపదికంగా మార్చుకోవడానికి వేరే కృత్ ప్రత్యయాలు, తద్ధిత ప్రత్యయాలు ఇవన్నీ ఏవైనా తీసుకొస్తే గనక పని చేస్తుంది. అవునా? సో ఇప్పుడు మనకి ధాతువుతో వచ్చేవన్నీ కూడా ఎలాంటి ప్రత్యయాలు ఉంటాయి? కృత్ ప్రత్యయాలు. అవునా? ధాతువుతో వచ్చేది కృత్ ప్రత్యయాలు. మళ్ళీ ధాతువు అది శబ్దంగా మారాలి అంటే అర్థమవుతుందా? ఉమ్. ఆ కృత్ ప్రత్యయంలో అకారముతో మొదలయ్యేటువంటి, అచ్చుతో మొదలయ్యేటువంటి. అవునా? మరి అవి ఏమున్నాయి అని చూస్తే మనకేం కనిపించింది? అనీయర్. అనీయర్ ప్రత్యయం ఉందా? కృత్ప్రత్యయం. ఈ అనీయర్ ప్రత్యయములో మనకి మిగిలింది ఏంటి? ఇత్తి సంజలుపుగా అనీయ. అనీయ. ఓకే. సో ఇప్పుడు మరి మనము రథ అన్నాం, రథ అన్నాం. అర్థమవుతుందా? ఈ అనీయర్ ప్రత్యయం ఎప్పుడైతే వచ్చిందో, ఓకే, అనీయర్ ప్రత్యయము ఎప్పుడైతే వచ్చిందో రథి జబో రచి అనే ఆ సూత్రం ఏం చెప్తుంది అంటే అక్కడ మిత్ ఏమవుతుంది? అక్కడ ఈ నుమ్ అనేది ఆగమము అవుతుంది. ఏమైతుందండి? నుమ్ ఆగమం. ఈ సూత్రం ఏం చెప్తుంది? నుమ్ ఆగమం గురించి చెప్తుంది అనమాట. ఓకే. ఇది ఏం చెప్తుంది? దీనికి ఇదంతా కూడా మనకి అక్కడ ఏమి ఇవ్వలేదు. సో అంటే ఏంటది? అనువృత్తిలో ఉంటుంది. ఈ సూత్రానికి ఏమర్థమవుతుంది? నుమ్మాగమము. ఓకేనా? నుమ్మాగమం జరుగుతుంది అనమాట. అచి అన్నాం అక్కడ అంతే. ఈ రథ ధాతువుకి జభ ధాతువుకి అచ్చు పరంగా ఉంటే ఏం కావాలి? అదేమి లేదు అక్కడ. ఉందా? లేదు. సో అది మరి ఎలా తెలుస్తుంది? అనువృత్తిలో తెలుస్తుంది కదా, అనువృత్తిలో తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఏమన్నారు? ఈ అనీయ, అనీయ అంటే అచ్చు ప్రత్యయం ఉంది ఇక్కడ మనకు. ఉందా? ఉంది. కాబట్టి ఏం కావాలి? నొమ్ము రావాలి. నుమ్మాగమం కావాలి. సో అంటే మరి నుమ్మాగమం యొక్క ప్లేస్ ఎక్కడ చెప్పారు? అంత్య అచ్చు. ఈ రథ అనేది ఏదైతే ఉందో అంగములో, ఇప్పుడు అంగస్య అంగాధికారంలో ఉన్నటువంటిది ఇది. అవునా? అంగాధికారంలో వచ్చినటువంటి రథి జభోరచి ఆ సూత్రం.
ఈ నుమ్మాగమం కావాలి అని చెప్తుందా అది? ఆ, అవునా? సో ఇప్పుడు నుమ్మ ఎక్కడ ఆగమం కావాలి? అంగములో. మరి అంగం ఏది? ఇది అంగస్య, అంగాధికారంలో ఉన్నది ఇప్పుడు. అవునా? సో ఈ అంగాధికారంలో ఏం కావాలి? నుమ్మాగమము. సో అప్పుడు అదేమైంది? అది మిత్ కాబట్టి అది దానికి చివరి అచ్చు తర్వాత అంటే ఏంటి? రన్ ధ. అవునా? అందులో అచ్చు ఒకటే ఉంది కదండి, ఒకటే అచ్చు ఉంది. సో అప్పుడు ఏం చేస్తాము? అక్కడే పెడతామన్నమాట. రంధ్, రంధ్ అనీయ. ఏమైంది అది? రంధనీయ. అర్థమైందా అండి? అర్థమైంది. రంధనీయ అంటే ఏంటి అర్థం మరి ఇక్కడ? అనీయ రంధనీయ అంటే హింసించడం, హింసించాలి. అవునా? ఇప్పుడు ఈ హింసించాలి. ఆ, హింసించబడాలి అనే అర్థంలో వస్తుంది. అనీయర్, తవ్యత్, అనీయర్ ఇవి ఏ అర్థంలో వస్తాయండి? కర్మణి బడాలి అనే అర్థంలో. పడాలి. అవునా? రంజనీయ అంటే ఏంటి? హింసించబడాలి. ఏవైనా చెడు పనులు లోట్లకారం లాగా వస్తుందండి. ఆహా, అంతే అర్థంలో అలాగే వస్తుంది. కానీ తృతీయ విభక్తిలో మనం వాక్య ప్రయోగం చేస్తామన్నమాట. కర్మని ప్రయోగం లాగా వస్తుంది. ఓకే, హింసించబడాలి. రంధనీయ. అంటే ఏంటి? హింసించబడాలి అంటే ఏంటి? ఏవైనా తప్పు పనులు చేస్తే ఖచ్చితంగా హింసించబడాలి కదండి. సో అప్పుడు అక్కడే అది ముక్తి న్యాయము జరుగుతుందన్నమాట. అప్పుడు అతన్ని మనం రక్షించిన వాళ్ళం అవుతాం. అవునా? సో ఎవరైతే తప్పుగా ఏదైనా చేస్తారో అప్పుడు వారు హింసించబడాలి. అంటే ఏంటి? అక్కడ ఏదో ఒకటి వారికి బాధ కలిగేలాగా జరగాలి. అప్పుడే వారు ఏమవుతారు? రక్షించబడతారు. అర్థమైందా? ఎలా రక్షించబడతారు? హింసిస్తే రక్షించబడతారు అంటారు ఏంటండి అంటారు. అవునా? సో ఎలా రక్షించబడతారు చెప్పండి? అక్కడ అది వాళ్ళ తప్పును తెలుసుకుని క్షమాపణ చెప్పడం ద్వారా. అది తప్పుని తెలుసుకొని ముందు ఇంకా ఆ తప్పు చేయకుండా ఉండడానికి రక్షించబడ్డారు. లేదంటేనా ఏమయ్యేది? ఆ కర్మలు ఇంకా చేస్తూ 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 అది పెరిగిపోయి భగవంతుని చేత ఇంకా ఎక్కువగా భోగించబడేది. అవునా? సో కాబట్టి మనకి ఇలా చెప్పే వాళ్ళు దొరకడం అంటే మన అదృష్టంగా మనం భావించాలి. అర్థమైందా? రంధనీయ నేనైతే అలాగే భావిస్తానండి. మీలో మనకి ఎవరైనా అలా ఉంటే ఎంత బాగుండు అనిపిస్తుంది నాకైతే. సో అదండి. ఓకే, హింసించబడాలి. ఏదైనా నేను తప్పు చేశానంటే ఖచ్చితంగా నాకు చెప్పే వాళ్ళు ఉండాలి. వాళ్ళే మనకి 6 రకాల మిత్రులు ఉంటారండి. వాళ్ళే మిత్రులు. ఓకే, 6 రకాల వాళ్ళు మన మేలుని కోరే వాళ్ళు అనమాట. వాళ్ళంతా కూడా 6 రకాలు ఉన్నవాళ్ళు. ఓకే, సరే, హింసించబడాలి అని చెప్పుకున్నాం. రంధనీయ, హింసించబడాలి. ఇంకేం చెప్పుకున్నాము? ఇంకో అర్థం కూడా చెప్పుకున్నాం కదా. పండిపోవడం. ఉమ్, పండిపోవడం. పండిపోవాలి. పండిపోవడం. సో పండబడాలి. ఏంటి? పండబడాలి. ఈ శరీరంలో ఆరోగ్యము లేదు, బాగా లేదు. సో అప్పుడు ఏం కావాలి? మనం ఏం కోరుకోవాలి? ఇది పండిపోవాలి ఇంకా దానికి అంతం కావాలి. ఆ శరీరం అనేది అంతం కావాలి, నాకు ఇంకో వేరే జన్మ కావాలి అని కోరుకుంటాం కదా. సో పండబడాలి. అర్థమవుతుందా అండి? ఈ అర్థంలో ఇది వచ్చింది, రంధనీయ. ఇప్పుడు ఏమైంది మరి ఇక్కడ? రంధనీయ అనేది ప్రాతిపదికం వచ్చింది. అది అర్థమైందా? రంధనీయ అనేది ప్రాతిపదికమే. ఇంకా ఆ ప్రాతిపదికానికి మరి కొన్ని ప్రాతిపదికాలు అవ్యయంగానే ఉండిపోతాయి. కొన్ని ప్రాతిపదికాలు ఏమొస్తాయి? సుప్పు ప్రత్యయాలు వస్తాయి. అర్థమైందా? దానికి సుప్పు ప్రత్యయాలు వస్తాయి. సో ఇప్పుడు రంధనీయ అనేది ఉంది కదా, రంధనీయ అంటామా? పుంలింగ శబ్దం. రంధనీయ, రంధనీయం. రంధనీయా, రంధనీయ. సో ఇప్పుడు ఇది యాడ్జెక్టివ్ లాగా పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది? అడ్జెక్టివ్. విశేషం. విశేషణమా? విశేషణము లాగా పనిచేస్తుంది ఇది. ఏమి పండిపోవాలి? శరీరం పండిపోవాలి. తర్వాత మరి ఏమి హింసించబడాలి? నేచర్. ఏ నేచరు? స్వభావం అనేది. ఏ స్వభావము? దుష్ట దుష్ట స్వభావం. అర్థమవుతుందా? సో అలాగనమాట. సో ఇది మన సూత్రంలో చూసుకుంటే
ఈ నకారం నుమ్ అనేది ఆగమం వస్తుంది రథధాతువుకి. సో ఇప్పుడు రథధాతువుని మనము ఈ లకారాలకి అతీతంగా వెళ్ళినాం కదా, లకారాలకి బయటకి వెళ్ళినాం మనం, అవునా? సో మరి ఆకారముతో ఉన్నటువంటి ప్రత్యయం కావాలి అంటే అది భాదిగణ ధాతువు అయితేనే ఆకారం వస్తుంది, లేదా ఇంకా వేరే గణాలకి రాదు. అది అర్థమైందా? ఈ షప్ దగ్గరే అకారం వస్తుంది, మిగతా దగ్గర అదంతము ఉంది. అంతము వేరు, అకారముతో మొదలైన ప్రత్యయము వేరు, అవునా? షన్నులో ఏమైంది? నకారం వచ్చింది. తర్వాత షన్నులో ఏమైంది? యకారం వచ్చింది కదా. షన్నులో యకారం వచ్చింది,ష్ణులో ను వచ్చింది, స్నాలో నా వచ్చింది. అకారంతో ఎక్కడ మొదలైందండి? లేదు కదా, ఉందా? ఉకారం, ఉకారం వచ్చింది, అవునా? ఏమన్నాము? క్రియ తనాది క్రిభ్య ఉహు అన్నాం, అవునా? తర్వాత ఇంకేమొచ్చాయి? ఆయా వచ్చింది. ఈ చురాదిగణంకి కూడా వస్తుంది ప్రత్యయం, అర్థమవుతుందా? ఇప్పుడు చురాదిగణంతో చేద్దాం. సో రథధాతువు ఉంది, ఈ రథధాతువు చురాదిగణంతో తీసుకుంటే ఏమవుతుంది? అవునా? ఏమవుతుంది చెప్పండి? నిచ్చండి, అప్పుడు ఏమైంది? అది నిచ్చనగానే వృద్ధి వస్తుంది. సో ఇప్పుడు మనకి రథధాతువు నిచ్. ఏం చురాదిభ్యో? సత్యాపపాశ వీణ తూలా శ్లోక లోమ వర్మ వర్ణ చూర్ణ అది ఇది సూత్రం, కంప్లీట్ సూత్రం ఏంటిది అదనమాట. ఇవన్నీ సత్యాపపాశ ఇవన్నీ ఏంటివి? అవి శబ్దాలు. ఆ శబ్దాలు ఏమైనవి? నామశబ్దాలు. నామశబ్దాలన్నీ కూడా ఏమైనాయి? నామధాతువు అయిపోయింది. అది అర్థమవుతుందా? నామధాతువు. ఇది సూత్రం రాలేదు మాకు, మీకు చెప్పలేదా? ఓకే, మాకు ఇంకా సో చెప్పలేదు. సత్యాపపాశ ఇంకా చురాదిగణంలో లేరు కదమ్మా. చురాదిగణంలో వచ్చినప్పుడు వస్తుంది. ఓకే, వీళ్ళది అయిపోయింది కదా, అందుకని వచ్చింది నాకు అది. తెలియదు. అదే, సో వద్దులే, ఇప్పుడు అది వద్దు. చురాదిగణానికి నిచ్చు ప్రత్యయం తెలుసు కదమ్మా. జస్ట్ ఇది తెలుసు. ఏంటిది? ఇక్కడ రంధయతి అంటుంది కదా మన. వినండి, నిత్య అయిన తర్వాత ఏమైంది? అది ఈకారం వచ్చింది. ఏమొచ్చింది? ఈకారం, ఈకార ప్రత్యయం. తర్వాత ఇప్పుడు ఏమైంది? అది రథ్ ఈ, అవునా? సో ఇప్పుడు మనకి ఉపధాలో ఏం కనిపిస్తుంది? ఆకారం కనిపిస్తుంది. అయితే అప్పుడు ఏం చెప్పుకున్నాం మనము? అత ఉపధాయాః. ఓకే, సో అత ఉపధాయాః ఏమంటుంది? నిత్ గాని ఇత్ గాని పరంగా ఉంటే ఏమంటుంది? అది నకారం ఎత్తైనటువంటిది లేదా యకారం ఎత్తైనటువంటి ప్రత్యయము పరంగా ఉంటే ఏం చేయాలంటుంది? వృద్ధి. ఏం చేయమంటుంది? అది వృద్ధి చేయమంటుంది. సో అప్పుడు ఏమన్నాము? అత ఉపధాయాః. అత అంటే అకారం గురించి చెప్తుంది. అతల అంటే ఏంటి? ఉపధాలో ఉన్నటువంటి అకారం గురించి ఏం చెప్తుంది మరి అది? అత ఉపధాయాః, అంతే, ఇంకేం లేదు అక్కడ. సో ఎక్కడికి వెళ్తాం మనము? అనువృత్తిలో. అక్కడ ఏముంటుంది? వృద్ధి. ఆ వృద్ధి దేనికోసం ఉంటుంది? నిత్ ఎత్ పరంగా ఉంటే అని చెప్తుంది. అర్థమైందా అండి? అది వృద్ధి కావాలి. ఎప్పుడు? కండిషన్ కూడా ఉంటుంది అక్కడ. ఏమని? ఉపదా గురించి ఆ సూత్రమే చెప్పేసింది కదా. కండిషన్ ఏంటిది? నిత్ గాని ఎత్ గాని పరంగా ఉంటే. సో ఇప్పుడు మనకేముంది? నిత్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఏమైంది? అది వృద్ధి జరిగింది. రాధ్ ఈ. ఇప్పుడు ఏమైంది? రాధి. ఇది ఒక కొత్త ధాతువు. ఏం ధాతువు ఇది? కొత్త ధాతువు వచ్చింది. అర్థమైందా? ఏమర్థమైంది? నిత్తు గాని ఎత్తు గాని పరంలో ఉంటే ఉపదాలో ఉన్న ఆకారానికి వృద్ధి జరిగింది అని అర్థమైంది. కొత్త ధాతు వచ్చింది అని అర్థమైంది. ఒక్క నిమిషం అండి కవిత, ఇప్పుడు నిచ్చుంటే కొత్త ధాతువు అని మనం ఎక్కడ చెప్పుకున్న సనాద్యంత ధాతువుతో కొత్తది వస్తుంది. నిచ్చుతో ధాతు మళ్ళీ సంజ్ఞ వస్తుంది. వినండి, సనాద్యంత ధాతువులు ఏంటివి? అందులో నిచ్చు కూడా ఒకటి. సో ఇప్పుడు మనము రథ ధాతువు ఏమన్నాము? చురాదిగణ ధాతువు అన్నాం. సో చురాదిగణ ధాతువు ఏంటిది? ఇప్పుడు ఇది కొత్త ధాతువు కాలేదు, అర్థమైందా? రాధి అయింది అంతే. ఓకే, సో కానీ ఇది చురాదిగణ ధాతువే. ఎప్పుడైతే మనం ఇంకొక అర్థంతో వస్తామో,
అంటే ఆ, ఏంటి చేయించడము అనే అర్థంతో వస్తామో అప్పుడు మనం ఏమనాలి కొత్త ధాతువు అని చెప్పాలి. ఇక్కడ ఇది గణం ఏంటిది, రథధాతువు యొక్క గణం ఏంటి, ఇక్కడ చురాది గణం అని చెప్పుకున్నాం మనం, అవునా? అవును ఎప్పుడైతే అది చురాది గణం అయ్యిందో ఇంకా అది కొత్త ధాతువు అని చెప్పడానికి వీల్లేదు. వీళ్ళు అర్థమైందా? చురాది గణం అనేది ధాతుపాఠంలో ఉంది. అర్థమవుతుందా? చురాది గణం అనేది చెప్పుకుంటున్నాం మనం, అవునా? పదవ ధాతు గణం ఏంటిది, చురాది. చురాది గణం అని చెప్పుకున్నాం. మరి ఆ ధాతుపాఠంలో ఉన్నప్పుడు కొత్త ధాతువు అని ఎలా పెడతాము, పెట్టడానికి వీల్లేదు. ఎప్పుడు అవును వస్తుంది మరి అది అంటే దానికి వేరే అర్థముతో నిచ్చు మళ్ళీ వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు రాధి వరకు వచ్చింది చురాది గణం యొక్క రూపం అది. ఓకే. అయితే ఇప్పుడు మనకేం కావాలి, షప్పు తిప్పు అవి కావాలి, అవునా? అవును అవును షప్పు తర్వాత తిప్పు తిప్పు. తిప్పు. ఇప్పుడు ఇంకా ఇది చురాది గణం అన్నాము కదా, సో ఈ చురాది గణానికి మళ్ళీ ఏమొస్తుంది, అది షప్పు వస్తుంది. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఏమైంది, అది రాధే. ఓకే, రాధే రాధే తర్వాత రాధయ, తర్వాత రాధయ్య, తర్వాత ఈ యాని కలుపుకుంటాం, రాధయ తి, రాధే రాధయతి. అర్థమైందా? రాధయతి. సో ఇప్పుడు రథ ధాతువుకి మరి నకారం ఇక్కడ కలిపామా, కలపలేదు. కలపలేదు. కలిపామా, లేదు లేదు. లేదు. సో ఇప్పుడు మనకి రథి, ఈ చురాది గణములో ఉన్నటువంటిది ఏంటిది, అది రథి అన్నమాట. రథ కాకుండా దానికి ఏముంది, రథి, రథి. ఓకే, రథి అనేది ధాతువు. సో అప్పుడు ఏమైంది, అది ఉపదేశం వచ్చింది, రద్దు అయింది. రద్దు అయింది. తర్వాత అది అది ఎలాంటిది రథి అనేది, ఇది ఇది ధాతువు. సో కాబట్టి ఏమొస్తుంది, అది ఇదితో నుమ్మాగమం. నుమ్మాగమం వచ్చి నుమ్మాగమం రంధి, వస్తుంది. రంధి అయింది. సో రంధి అయినప్పుడు ఇక్కడ ఉపధాలో ఏముంటుంది, నకారం ఉంటుంది. అక్కడ అప్పుడు మరి ఉపధాయ వస్తుందా, రాదు, రాదు అవునా? రాదు. సో ఇప్పుడు మీకు అన్ని విషయాలు చూపిస్తున్నాను. అది ఉన్నటువంటి ధాతువు ఏంటిది, చురాది గణంలో రథి. ఓకే, ఒకవేళ రథ ధాతువే ఉంటే గనక అప్పుడు ఇలా మనం చేసినటువంటి ప్రాసెస్. ఓకే, ప్రాసెస్. ఇప్పుడు రథి అయితే ఏమైంది, అది రంధ్, నకారం ఎందుకు వచ్చింది ఇక్కడ, ఇది ఇదితో ధాతువు కాబట్టి. ధాతువు, అవునా? అయితే ఇప్పుడు నకారం వచ్చిన తర్వాత మనకిది ప్రత్యయము కాదు, ఇంకా ధాతువులోనే ఉన్నాం మనం, అవునా? అర్థమవుతుందా? నిచ్ అనేది ప్రత్యయమే, కానీ అక్కడ నిచ్ ప్రత్యయమే అయినా కూడా దీనికి ఏం చెప్పారు, రంధ అని ఉంది కదా. సో మరి ఇక్కడ మరి అకారము లోపం కావాలి కదా, అవునా? అది డైరెక్ట్ గా వచ్చినటువంటిది కాదు, మనం పెట్టినటువంటిది. అర్థమైందా? ధాతువులో మూలంగా ఏముందండి, నకారం ఉందా, లేదు లేదు. అది మనం పెట్టినటువంటిది, పెట్టిన దానికి లోపము జరగదు. అర్థమవుతుందా? అక్కడ ఏమన్నారు పైన, ఇక్కడ ఏం చెప్పారు సూత్రంలో, రథి జబోహో అచి అని అన్నారు. అంటే ఏంటి, అక్కడ నుమ్ము ఆగమము వస్తుంది అన్నారు ఇక్కడ, అవునా? మరి ఇక్కడ మనం తీసేస్తున్నామా ఆగమం తెస్తున్నామా, ఆల్రెడీ ఉంది కదా, ఉన్నదానికి ఇంకేం ఆగమం వస్తుంది, రాదు. అర్థమైందా? సో మనకి ఇక్కడ చురాది గణము పని చెయ్యదు, అవసరం లేదు ఇక్కడ. అర్థమైందా? నేను మీకు ఎందుకు చూపించాను, చురాది గణంలో కూడా ఉంది, కానీ అది ధాతువు ఏంటిది, రథి. రథి అయినప్పుడు ఇదితో ధాతువు ద్వారా మనకి నకారం వచ్చేసింది, ఇంకా అప్పుడు ఈ నకారంతో పని లేదు. అర్థమైందా? ఇంకా రెండు నకారాలు అవసరం లేదు కదా, అక్కడ ఆల్రెడీ ఉన్నది కదా, లేనప్పుడు కదా నుమ్మాగమం వచ్చేది. అవునండి. సో లేని దానికి వస్తుందని చెప్పుకున్నాం ఇక్కడ నుమ్మాగమం, అవునా? రథధాతువుకి నుమ్మాగమం వస్తుంది ఎప్పుడు, అచ్చుతో ఉన్నటువంటి ప్రత్యయం ఉన్నప్పుడు. అలా వచ్చినా కూడా మళ్ళీ ఇది పోతుందా, అప్పుడు పోవాలి, ఒక నకారం పోవాలి, మళ్ళీ నకారం ఉంటుంది అక్కడ. అర్థమైందా? తర్వాత ఇప్పుడు జబ్ ధాతువు తీసుకుందాం. జబ్ ధాతువు ఏంటది, జబ్. సో ఈ జబ్ అనే దానికి అర్థం ఏంటి, ఇది రంధనీయ, అర్థమైందా అండి? అర్థమైందండి. సో ఇప్పుడు జభ ధాతువుని చూస్తే ఏం కనిపిస్తుంది మనకు, జభ గాత్ర వినామే. ఏం చెప్పుకున్నాం మనం, అది జభ గాత్ర వినామే. గాత్ర వినామే అంటే ఏంటండి?
గాత్రం. గాత్రం అంటే ఏంటిది? గాత్ర వినామే. గాత్రం అంటే శరీరం కదా. సో శరీరం అనేది గొంతు కదండి. ఉమ్, అతని గాత్రం చాలా బాగుంది అంటే గొంతు పాడే గొంతు బాగుంది. అది కూడా ఇది కూడా ఓకే. ఎందుకు అంటే అద్భిర్గాత్రాన్ని శుద్ధ్యంతి మనః సత్యేన శుద్ధ్యతి. ఏమంటున్నాం అక్కడ? అద్భిహి అంబు నీళ్లతో గాత్రము శరీరము శుద్ధమవుతుంది. అర్థమవుతుందా? సో అద్భిర్గాత్రాన్ని శుద్ధ్యంతి మనః సత్యేన శుద్ధ్యతి. మనస్సు అనేది సత్యము చేత శుద్ధమవుతుంది. తర్వాత విద్యా గీతలో అర్జునుడు తపోజ్ఞానం. అంటాడు కదండి, సీదంతి మమ గాత్రాన్ని అనేసి. అంటే అన్ని అవయవాలు వణుకుతున్నాయి అంటాడు కదా. అవునమ్మా, కరెక్ట్. సో ఆడనమాట. సో గాత్ర వినామే అంటే ఏం చెప్పారు ఇక్కడ? యానింగ్. యానింగ్ అంటే ఏంటిది? మనము అలసిపోయినప్పుడు వచ్చేటువంటి అదనమాట కదా. యానింగ్ ఏమంటాం మనం? ఆవలింత. ఆవలింతండి. ఆవలింత లేదా గేప్ అంటే నోరుని ఆశ్చర్యంగా తెరిచిపెట్టడం. ఓ అవునా అనేలా తెరుస్తాం కదా. సో అది అలాగా, నాకు తెలీదే ఆ విషయము అన్నట్టుగా. అవునా? అవునండి. అప్పుడు ఏం చేస్తాం? నోరుని తెరిచి పెట్టేస్తామా? ఓ ఆ అంటామా అట్లా అవి అవునండి. ఆనమానపి అని అంటామా వాటిని? ఆ ఓ అనేదాన్ని. ఇప్పుడు మీరు ఏదో ఒకటి చెప్పారు, అద్భిర్గాత్రాన్ని శుద్ధంతి మనః మనః సత్యేన సత్యేన శుద్ధ్యతి విద్యా తపోభ్యాం భూతాత్మా బుద్ధిర్జ్ఞానేన శుద్ధ్యతి. ఇది ఒక శ్లోకము. తర్వాత ఇక్కడ ఏమన్నాము? జభ గాత్ర వినామే అంటే ఏం చెప్పుకున్నాము? ఆవలింత. ఆవలింత వచ్చినప్పుడల్లా మనం ఏం చేయాలండి? నేను ఏం చేస్తున్నాను అంటే జభామి. అవునా? జభామి. సో ఆవలింత లేదా ఇంకేం చెప్పుకున్నాము? ఆశ్చర్యముతో నోటిని తెరవడము. గేప్. అదే మళ్ళీ ఓకేనా? ఓకే. సో ఇవి రెండు సందర్భాలలో ఉన్నాయి. గాత్ర వినామే అంటే ఇది ఆవలింత వచ్చినప్పుడైనా కావచ్చు, ఇదన్నా కావచ్చు. ఇది ఏకవచనమే. ఇది అర్థమవుతుందా? గాత్ర వినామి అనేది ఒకటే వచనంలో ఉంది. అవునా? అంటే ఇక్కడ ఇక్కడ ఏం చెప్తున్నాము? ఆవలింత అన్నా కావచ్చు లేదా ఆశ్చర్యంతో నోటిని తెరవడమైనా అని. అర్థమైందా? ఆ రెండు సందర్భాలలో. ఓకే. సో అయితే ఇప్పుడు ఏమైంది? మనకు ఏం చెప్పుకున్నాము? దీంట్లో ఏమొస్తుందన్నాము? నుమ్మాగమం వస్తుంది అని చెప్పుకున్నాము. అవునా? ఏమొస్తుందండి? జబ్ ధాతువుకి నుమ్మాగమం వస్తుంది. ఇక్కడ రెండు ధాతువులు, ఈ రెండింటిని కలపండి. ఎన్నైనాయి? 39. 39 ధాతువుల లిస్ట్ వచ్చింది మనకి ఇప్పుడు. అవునా? 39లో మనకి ఇక్కడ జబ్ ఒకటే తీసుకున్నాము కదా. అర్థమవుతుందా? రథ తీసుకున్నాం కదండి. రథ రథ అనేది భాదిగణంకి 38 అవుతాయి కదా మళ్ళీ. 38 అమ్మా, కరెక్ట్. ఇక్కడ రథ ధాతువు ఏం చెప్పుకున్నాము? దివాదిగణంలో ఉంది, చురాదిగణంలో ఉంది, రథి కదా. ఈ రథ ధాతువు చూసుకుంటే మనకి ఎక్కడున్నది? దివాదిగణంలో కదా. సో ఇప్పుడు జభ ధాతువు భాదిగణంలో. ఇది ఎక్కడుంది? భాదిగణంలో. సో ఇదేంటిది? 1 ప. ఓకే. సో మరి దీంట్లో మనకి అకారముతో మొదలయ్యేటువంటి ప్రత్యయం ఉండాలి. అజాది ప్రత్యయం అన్నాం మనం. అవునా? సో అప్పుడు ఏమైంది? అజాది ప్రత్యయం ఎక్కడొస్తుంది? లకారంలో చూసుకుంటే లంగు విధిలింగ కదండి. ప్రత్యయాలమ్మా. ప్రత్యయాలు ఏమున్నాయి? ప్రత్యయాలు, తిగంతాలు, స్త్రీ ప్రత్యయాలు అవేనా? అనియర్ ప్రత్యయమే కదా మళ్ళీ. ఏంటమ్మా? అనియర్ ప్రత్యయము. సో అప్పుడు ఏమైంది? అది జభ ప్లస్ అనియర్ కదా. అనియర్ వస్తుంది. అప్పుడు ఏమైతుంది? జభనీయ అని ప్రత్యయాలు, ప్రత్యయాలు,
ఉమ్. తిగంతములు, సుప్రత్యయాలు, స్త్రీ ప్రత్యయములు. ఏమని చెప్తున్నారు మీరు? లిస్ట్ ఎందుకు చెప్తున్నారు మనకు? అచ్చుతో మొదలైన ప్రత్యయం కావాలి మనకి. ఏం కావాలమ్మా? అచ్యుత ప్రత్యయాలు. సో అప్పుడు ఏమైతుంది? నుమ్మాగమం వస్తుంది అని చెప్పుకున్నాం. ఉమ్. అవునా? ఉమ్. ఈ అచ్చుతో ప్రత్యయం అని అంటే మనం ఇందాకే చూసుకున్నాం అనియర్ ప్రత్యయం అని. అవునా? అవునండి. అవునా? సో జబ్ అనియ యవనీయ. అనియర్. ఉమ్. ఈ అనియర్ అనేది ఎప్పుడు వస్తుంది? దానికి సూత్రం ఏం చెప్తారు? ఉమ్? మాకు సూత్రం తెలియదు మన్ని. ఎవరైనా చెప్తారా మీరు? తవ్యత్ అనియర్, అంతే కదా? తవ్యత్ అనియర అంతే, అదే సూత్రం అమ్మ. ఓకే. సరే మన్ని, సరే. తవ్యత్ అనియర అనేది సూత్రం. అంటే తవ్యత్ ప్రత్యయం గాని అనియర్ ప్రత్యయం గాని వస్తుంది. మరి ఎప్పుడు వస్తుంది? సందర్భం ఏంటిది? ధాతువు పరంగా, ధాతువుకి పరంగా వస్తుంది. ధాతువుకి పరంగా అని చెప్తున్నాం అక్కడ. అవునా? ధాతువుకి పరంగా అనడానికి ఏమంటాము? ధాతువు చేత, ధాతోహో అని కూడా అంటాము. అవునా? ధాతోహ పరే. ఈ చేత అని చెప్పకుండా ఏమంటాము? ధాతోహో పంచమిలో తీసుకుంటాం. సో పంచమికి ఏమర్థం ఉంటుంది? వలనన్ కంటెన్ పట్టి. అవునా? ధాతువుని బట్టి, లేదంటే ధాతువు కంటే. సో ధాతువు వలన. అర్థమవుతుందా? ఈ మూడు అర్థాలలో ఏంటి? ధాతువు వలన ఈ ప్రత్యయం వచ్చింది. అర్థమవుతుందా? ఆ ప్రత్యయం ఎందుకు వచ్చింది? ఆ ధాతువు యొక్క సందర్భం, ఆ ధాతువుని నేను ఎలా వాడాలనుకుంటున్నాను అనే దాని మీదకి వెళ్ళి ఈ ప్రత్యయాన్ని తెచ్చుకున్నాం మనం. అవునా? సో ఇప్పుడు అంటే మనకి అప్పుడు ధాత్వాత్ అని చెప్పాలా మన్ని? ఏమమ్మా? ధాత్వాత్ అని చెప్తామా? ధాత్వాత్ ఎందుకు? ధాతోహో ఉకారాంతం కదమ్మా. ఓకే. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ధాతోహ. సో ఉకార శబ్దాలకి ఏమొస్తుందో అది కదా. జబ్. ధాతోహ గురోహ. ఇప్పుడు నుమ్ ఆగమం ఎక్కడ పెట్టాలి అంటే ఏమన్నారు? చివరి అచ్చు. చివరి అచ్చు జబ్బులో ఏముంది? అంగంలో, అంగస్య. అవునా? అకారం. తర్వాత ఆకారం. జన్భ్. అవునా? జన్ సో జన్భ్ అనీయ. అనీయ అంటే అప్పుడు తర్వాత ఏమైంది అది? ఇప్పుడు జంబు అని అప్పుడు ఈ నకారం రాదమ్మా, అది అనుస్వారం అవుతుంది కావాలి కదా. ఇప్పుడు మనకి ఏం కావాలి? జంభనీయ. అనుస్వారం కావాలమ్మా. ఫస్ట్ అనుస్వారం చేయండి. ఎందుకు? అది పదాంతములో లేని నకారం కాబట్టి అదేమైంది? అనుస్వారమైంది. జంభ్ ఇలా అయింది. తర్వాత ఇంకేముంది? దాని తర్వాత ఏముంది? ఏయి పరిసవర్ణ. తర్వాత ఏమొచ్చింది? మా మకారం వచ్చింది. జంభ్. జంభ్. జంభ్ అనీయ. ఏమైంది అది? జంభనీయ. 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 సో అప్పుడు ఏమైంది? దానికి అర్థం ఏమొచ్చింది? జంబనీయ అంటే ఆవలిస్తున్నాడు, ఆవలించబడాలి. ఆవలించాలి. బడాలి. ఆవలించాలి కాదండి, బడాలి. లోటు వేరు, లోటు అర్థం రాదు ఇక్కడ. అవునా? బడాలి. ఎర్ర ఉంది కదా, అతని చేత బడాలి. అవునండి. సో అతని చేత చెయ్యబడాలి కార్యం అనేది. భావార్థంలో తీసుకోవాలి. భావార్థంలో. భావము లేదా కర్మని. ఏంటి ఇప్పుడు మనకి ఇది ఉందనుకోండి, ఆవలించబడాలి అని అంటున్నాం. ఇంకా ఏమి ఏది చేయబడాలి అని ఇంకా లేదు కదా. సో కాబట్టి భావం ఇక్కడ. భావము లేదా కర్మని వస్తుందన్నమాట. ఆ ధాతువుని చూసుకుంటే మనకి ఏం ఆవలించబడాలి కదా. ఏం ఆవలించబడాలని లేదు, ఆవలించబడాలి అంతే. అంతే. ఏమని సమాధానం లేదు. ఇందులో బాగుంది. దేనిని కాదు, ఇక్కడ ఏమి ఆవలించబడాలి అంతే. ఇది అకర్మక క్రియ కదా. సో అదనమాట, ఆవలించబడాలి. సో మరి ఇక్కడ మనకు యాక్చువల్గా బాధిగణం అని చెప్తున్నాం. ఏంటండి? కించిత్ సమయం పశ్యతి. అవునా? ఎంత ఉంది? ఇంకో 4 నిమిషాలు ఉంది కదా. సో మనకి ఇక్కడ మనము బాధిగణం అని చెప్పుకున్నాం. బాధిగణంలోనే మనకు వచ్చినటువంటిది కదా. సో ఇప్పుడు ఏమన్నాము? లట్ లకారం తీసుకున్నాం అనుకోండి. సో బాధిగణం అనగానే మనకి షప్ వస్తుంది. షప్ అంటే ఏంటిది? ఏ ప్రత్యయం అది? షప్ అంటే అది సారధాతు ప్రత్యయం. ఇంకా సారధాతు వచ్చింది, అకారం వచ్చింది, అచ్చుతో మొదలైన ప్రత్యయం. సో కాబట్టి ఏం రావాలి? నకారం రావాలి, నుమ్ము రావాలి. సో ఇక్కడ ఏం చేస్తున్నాం మనము? లట్లకారం చేస్తున్నాం.
అవును. సో లట్లకారం చేస్తున్నాం. జబ్ అనేది మనం చెప్పుకున్నాం కదా భాదిగణం అని. సో భాదిగణంలో షప్ ఉంటుంది కాబట్టి అకారం ప్రత్యయం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏమైంది, అది నుమ్ వచ్చింది. అర్థమైందా? జంభ ఆ తి. తి. సో ఇందాక చెప్పుకున్నట్టుగానే ఏమైంది, అది జంభ మకారం వచ్చింది. నశ్చా పదాంతస్య చలి తర్వాత అనుస్వారస్య యహి ఈ పరసవర్ణః. పరసవర్ణః. సో అప్పుడు ఏమైందండి, జంభ జంబ్ జంబు ఆ తి. తి. సో జంభతి కలపండి. జంబతి జంబతి. జంభతి జంభతి. ఇక్కడ అర్థం అతడు ఏంటంటే అతడు వాడు ఆవలిస్తున్నాడు. అతడు ఉత్తమం. లెటర్ సహ జంభతి. సహజంభతి, అతను ఆవలిస్తున్నాడు. ఇప్పుడు నకారం నుమ్ అనేది ఎలా వచ్చింది అనేది అర్థమైంది కదా. ఎప్పుడు వస్తుంది అది, అకారాది ప్రత్యయము. అకారాది ప్రత్యయముతో ఆదిగా కదా, అకారాది ప్రత్యయము ఉంటే ఎక్కడ పరంగా ఏ ధాతువులకి, రథ్ రద్ జబ్ జం జబ్. రథు జంబు. ఆవలిస్తున్నాడు. ఇదండి అయిపోయింది. అందరికి అర్థమైందా ఇంతవరకు? అర్థమైంది. సరే, శాంతి పాఠం. ఒక్క నిమిషం, నేను ఇది సేవ్ చేశాక కళ్ళు మూసుకుంటాను. ఇప్పుడు చేసేసాను. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. నమస్తే అండి అందరికి, ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం మాన్య, ధన్యవాదాలండి. అమ్మా. ఉంటామా? ఇంకా టైం అయింది మాకు. ఉంటాను. అదేమ్మా. ధన్యవాదాలు. ఇంకా మీకు ఏంటి, అచ్యుత మొదలైన ప్రత్యయం ఉండాలనేది మెయిన్. ఓకే, అదండి. సో అప్పుడు నుమ్మాగమం వస్తుంది ఈ రెండు ధాతువులకి అని చెప్పుకున్నాం, అంతే. ఓకేనా? సరే. సరే అండి, నమస్తే, ధన్యవాదాలు అందరికి. ధన్యవాదాలు. నమస్తే అండి.